ఆ రోజు ప్రతిపక్షంలో ఒక మాట ఇచ్చారు, నేను అధికారంలోకి వస్తానే పింఛన్ని 4,000 చేస్తానని చెప్పారు. ఇచ్చిన మాట ప్రకారం వచ్చిన మొదటి రోజే బాధ్యతలు తీసుకున్న రోజే 4,000, అంతకుముందు ఉన్న 3 నెలలు ఎలక్షన్ ప్రక్రియలో ఆ 3 నెలలు కలిపి 7,000 రూపాయలు వేయడం. రేపు వేయాల్సిన అమౌంట్ కూడా రేపు ఆదివారం అవడంతో ముందు రోజే వేస్తున్న ఏకైక ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. ఆర్థికంగా ఎంత ఇబ్బంది ఉన్నా, ఎన్ని కష్టాలున్నా, అనేక ఇబ్బందులున్నా కానీ ఇచ్చిన మాట నిలబెట్టుకునే విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. ఈరోజు చూస్తే 42 డివిజన్ కానీ 36 డివిజన్ కానీ ఈరోజు నాయకులతో కలిసి పింఛన్ పంపిణీ కార్యక్రమంలో భాగస్వాములు అవడం జరిగింది. గంగంగూడి చైర్మన్ గారు కావచ్చు, మహేష్ యాదవ్ గారు కావచ్చు, అదేవిధంగా శ్రీధరన్న కావచ్చు, మానసిక వికలాంగులు కలవడం జరిగింది. అదేవిధంగా వృద్ధులు కలవడం జరుగుతుంది. వాళ్ళు పడుతున్న ఆనందం చూసిన తర్వాత ఎన్ని కష్టాలున్నా ఈ పింఛన్ కార్యక్రమం కొనసాగుతుంది. గత ప్రభుత్వం చూస్తే 1,000 రూపాయలు పెంచడానికి సంవత్సరం రోజులు పట్టింది. సంవత్సరం అంటే అదేమన్నా మళ్ళీ 1,000 రూపాయలు మొత్తం ఇచ్చారనుకున్నారు. 250 రూపాయలు 250 రూపాయలు 250 రూపాయలు అంటూ 5 సంవత్సరాలు 1,000 రూపాయలు పెంచే కార్యక్రమాన్ని ఆయన కొనసాగింపు చేశారు. ఎలక్షన్ రేపో ఎల్లుండి ఉండగా ఇంకో 250 రూపాయలు ఇచ్చారు. అంటే ఒక 1,000 రూపాయలు పెంచడానికి ఆయనకి 5 ఏళ్ళు పట్టింది. కానీ ఈ ప్రభుత్వం అలా కాదు. పేదవారికి అండగా ఉంటుంది, వృద్ధులకు అండగా ఉంటుంది, వికలాంగులకు అండగా ఉంటుంది, దాంతోపాటు ఒంటరి మహిళలకు అండగా ఉంటుందని కూడా తెలియజేసుకుంటూ ఈరోజు ఇంత మంచి కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగిస్తున్నాం. దానికి అందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.